హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండి పోటీ వచ్చేసి స్పెషల్ చికెన్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, అట్లా అందరమే స్పెషల్ అనమాట. ఇగో కోడిగుడ్డు కూడా వచ్చింది. కేజీకి ఎక్కువ ఉంటుంది. కేజీ 150 ఎంతో ఉన్నది. కేజీ అంటే 1150 గ్రాముల భారీ తిండి పోటీ అనుకున్నాము. ఇదే ఎక్కువ అనుకుంటే ఇంకా అరటి పండ్లు. అది వరకు మా తిండి పోటీలో ఆనవాయితీగా అరటి పండు ఉండేది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి దానిమ్మ అని, అప్పుడప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని అవటి మారుస్తూనే ఉన్నాము. మళ్ళీ అరటి పండు బ్యాక్ అనమాట. అరిటాకులో మంచి అరటి పండు, మంచి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ, ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఇంకో ఈ పీసులే ఘోరంగా స్టార్టర్ లాగా వచ్చింది. నేను ఇంతకుముందు అయితే ప్రతిసారి అన్నం తిన్నప్పుడు ఎప్పుడైనా అరటి పండు ఖచ్చితంగా తినేది, ఎందుకంటే అరుగుదల మంచిగా ఉంటుందని. దాని తర్వాత అరుగుదల ఇక ఎక్కువ అవుతుంది అన్నట్టు, ఎక్కువ అరిగి ఆకలి అవుతుంది అని చెప్పి ఉద్దేశంగా ఇక కొంచెం తగ్గించినాము. అట్లా ఇక అంటే అరటి పండు తింటాం, దానిమ్మ ఫ్రూట్స్ ఎక్కువగా తినడం అలవాటు చేసుకున్నాం తిండి పోటీ వల్ల. ఇక మాట్లాడతాను లేట్ అవుతుంది. ఇంకా ఈ తిండి పోటీ స్పెషల్ ఏంటంటే పనిష్మెంట్ అనుకున్నాం అనమాట. ఎవరు ఓడిపోయారు. ఇది ఎల్లిపాయ పెట్టింది, పైసలు పెట్టలేదు ఈసారి. పైసల బదులు ఇంట్లో ఎల్లిపాయ పట్టుకొచ్చింది. ఎల్లిపాయ ఒలుసుడు కాదు, ఎల్లిపాయ ఒలుసుడు ఒకసారి బాగా ఓడిపోయి ఎల్లిపాయ ఒలిచిండు. ఇప్పుడు ఎల్లిపాయ తినాలి. ఎన్ని మొత్తం తినడా? ఇట్లా ఇట్లా నవలి మొత్తమా? లాస్ట్ చెప్తా. లేదు లేదు, ఇప్పుడే చెప్పాలి. సగం తినాలి బాబా. నేను ఎప్పుడైనా వర్షి ఇట్లాంటి ఏదైనా తిన్నది అనుకో నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో వర్షి అంటది అంటది బాధ అనిపించింది. ఎప్పుడు పనిష్మెంట్ ఎప్పుడు పెట్టదలుచుకోలేదు. నేనైతే ఇట్లాంటి నిర్ణయించాను, ఎందుకంటే పాపం అనిపిస్తా ఉంటది. అంటే ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఉంటే మంచి ఉత్సాహంగా ఉంటది. అమ్మో పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని ఇంకా ఫాస్ట్ గా తింటారు. కానీ ఏంటంటే వర్షి గుండెకు మంచిదని వెళ్ళిపోయాలి, నవలి మింగుతాను ఈ మధ్యలో. అవును, ఎంత నమిలి లేదు, మింగుడే. ఒక్క వెల్లుల్లి 2 వెల్లుల్లి టాబ్లెట్ లాగా మింగుతున్నా పరిగడుపున. కానీ ఇప్పుడు నమిలి మింగాలి కదా, ఇంతగా సగం తినాలంటే. ఇప్పుడు ఇవన్నీ తినాలి, సగం తినాలి. సగం అంటే ఎన్ని? అంటే ఎన్నో కొన్ని చెప్తే క్వాంటిటీ ఉంటది. ఒక 6 ఓకే 6 రెమ్మలు అంటారు వీటిని. 6 వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదట. మనం పప్పులో కానీ దేంట్లో కర్రీలలో కానీ ఫ్రై చేస్తే దాని వాల్యూ, అంటే దాని నుంచి మనకు అందే పోషక విలువలు ఏవి అందట. అందుకని పప్పులలో కూడా పచ్చి వేస్తాను. అదే సపరేట్ గా తిన్నప్పుడు చెప్తూ దాని గురించి. కానీ ఇప్పుడైతే ఫస్ట్ తిందాం. అంటే ఓకే ఓకే ఇప్పుడు 1 2 3 స్టార్ట్. ఫ్రై పీస్ బిర్యానీ ఏం లేదు, దమ్ బిర్యానీ ఉన్నట్టుంది. దీనిలో ఫ్రై చికెన్ వేసింది అంతే. ఇది ఫ్రై చికెన్ బిర్యానీ అంటే అది కొంచెం పీసులు పెద్ద వస్తాయి. ఇది స్పెషల్ బిర్యానీ కాబట్టి పీసులు మంచి చిన్న వచ్చినాయి కదా. రైస్ అదే. అమ్మ పీసులు గిన్నె వచ్చినా ఇంకా దాగున్నాయి రైస్లో. పీసులు స్పైసీగా సూపర్ ఉన్నాయి. ఇది దమ్ బిర్యానీ రైసే, ఎందుకంటే ఇక పీసు బొక్క వచ్చింది దీనిలో. ఆ రైస్తోనే స్పెషల్ అన్న వాళ్ళకి ప్లేస్ ఇస్తారు కావచ్చు. ఇది జమ్ముకుంట ఆదిత్య రెస్టారెంట్ తెచ్చినాం. ప్రైస్ వచ్చేసి 250 రూపాయలు ఒక్కటి. అంటే ఒక్కటి తినండి, ఇద్దరు తినచ్చు ఒక్కదానిలో. మనం ఒక్కరు తినేది, మనకు ఒక్కరు తినేది ఏడు సరిపోతుంది. అంటే చికెన్ పీసులు బిర్యానీ అయితే సేమ్ అట్నే ఉంది, దమ్ బిర్యానీ లాగా. 100కి ఎన్ని మార్కులు ఇవ్వచ్చు బాబు ఈ బిర్యానీకి? 90.
తింటుంటే తింటుంటే కొంచెం కారం అనిపిస్తుంది. అసలు ఇంకా సూపే పోసుకోలేదు. అవును, ఈ మసాలానే ఫుల్ కారం. నేను పోసుకున్నా మంచిగా. నా నిమ్మకాయ పెట్టుకున్నావుగా, నువ్వు ఓడిపోయినావు అంతే, అయిపోయింది. నాకు ఇచ్చిన నిమ్మకాయ నువ్వు ఎందుకు పెట్టుకుంటావు? నేను నన్ను పర్మిషన్ అడిగినావా? నువ్వు వినుకుంటలేవు, పిండుకోమనుకొని. సరే కొంచెం అన్నం తిను, కొంచెం అన్నం నా ఫుడ్ నేను తిననంటే అప్పుడు రూల్ తప్పినట్టు, కానీ నీది కూడా నేనే తింటే ఇంకా నేను గెలవాలి. అంటే నాకు అవసరం వచ్చేది తింటే ఎట్లా? నిమ్మకాయ పెట్టుకుంటే అక్కడ తిందు. కావాలి, ఇప్పటిలా ఏం గుర్తు రాలేదు. అయిపోయింది అన్నావుగా, అవసరం. అసలు దీన్ని ఎట్లా అయిపోతుందేమో నాకు అస్సలు అర్థం కాలే. టక్కడగా చిన్న చిన్న ముద్దలు పెడతాను నేను, పెద్ద పెద్ద ముద్దలు పెట్టి నవ్వులే అంతలా 4 ముద్దలు పెట్టి తింటాను. చికెన్ పీస్ ఉండే కదా లాస్ట్కి తిన్నా అరటి పళ్ళనే తిన్నా. నమ్మినామా అరటి పండు అనుకోని మింగిన అరటి పళ్ళనే నవ్వినా, అరటి పళ్ళ చికెన్ పెట్టుకొని తిన్నా ఫస్ట్ టైం. ఇక చిన్న తేడా లేదు, పెద్ద తేడానే లేదు. నువ్వు ఆనియన్స్ కూడా కంప్లీట్ చేయలే. నువ్వు ఆనియన్స్ కంప్లీట్ చేసినావు, పొట్ట పగిలిపోయేటట్టుంది. సరే అన్నీ భారీ ఇవాళ ఎక్కువ అసలు కేజీ 1 కేజీ మళ్ళీ 2 అరటి పళ్ళు, 1 కేజీ 100 గ్రామ్స్ చేంజ్, మళ్ళీ 2 అరటి పళ్ళు. వాళ్ళు ప్రేమతో ఎక్కువ ఇస్తారు మాకు. ఒక 6 కిలోమీటర్లు నడిస్తే కానీ సెట్ అవ్వదు. ఇప్పుడు ఇంక ఇవి ఏమో అరటి పండ్లు అటు ఇవి తీయగా ఉన్నాయి. అవును, ఇక చక్కెరకి ఎలా ఇదో కేజీ చక్కెరకేళి కాదు, నాకు తెలియదు పేరు అట్లా అన్న అంతే. 1 2 తింటుంటే బిర్యానీ కారం అనిపించింది. అసలు పీసులు కూడా బాగా వచ్చినాయి. పీసులు ఇంకా నేను 3 తీసుకున్నా. నేను అసలు అది ఓడిపోయాక చెప్తాం అనుకున్నా, కానీ గెలిచాక చెప్తాను. గెలిచిన 3 నీ దాని నుంచి దీన్ని తీసుకున్నా. ఎప్పుడు సర్వ్ చేసినాం కదా, సర్వ్ చేసినప్పుడు నా చేతి అంత అది ఉండే కదా. ఇప్పుడు చెప్తాను బాను అదే ఇంకా తీసుకున్నా, ఎందుకంటే మంచిగా ఉన్నాయి. అవ్వ పీసు ఇట్లాంటి ముందే చెప్తే అబ్బానా అంటే పీసులు తక్కువ ఉన్నాయట నేను ఇంకా ఉత్సాహంగా తిందుకోవచ్చు. ఇంకా తిందేమో రమణ వద్దు అని ఎప్పుడే కావచ్చు, కానీ పనిష్మెంట్ ఎట్లా తీసుకునేది నేనే అని ఒలిచి పెడతాను బాగా. ఎందుకంటే నీ ఇంట్లో పనులు అన్నీ నేను చూసుకుంటా అట్లా. అంటే ఇట్లాంటి ఇగో పొట్టుతో తింటావా? పొట్టుతో వద్దు, ఎక్కడ కానీ మరి తిను, తొందరగా తిను, మంచిది, ఆరోగ్యాన్ని మంచిది తిను. ఆరోగ్యాన్ని నువ్వు కూడా షేర్ చేసుకోవచ్చు కదా బాబు, అమ్మ కషాయం నువ్వు తిను. వద్దు, నేను షేర్ చేసుకోను. నేను అది ఆ ఎల్లిపాయలు భరించలేకనే అసలు ఇంత తిండి తిన్నా, నాకు అసలు వల్ల కాలేదు. నిజంగా ఎవ్వరు కూడా ఈ తిండిపోటీ ఇట్లా ప్రయత్నించకండి, నాతో కాలేదు. అయినా కానీ చెప్పి నేను నిన్న కొంచెం ఇబ్బంది అనిపించింది ఈసారి. ఎందుకంటే 1 కేజీ లోపే, 1 కేజీ వరకే నాది లిమిట్. దాటిందంటే నాతో అసలు కాదు.
నాకు అసలు అంటే అరటిపండు పడతలేవు last గా కానీ అరటిపండు తింటా అంటేనైతే అయ్యి ఫాస్ట్ తినన్నాయే బాగా అయిపోతుంది అసలు పొట్టలకు ఖాళీ లేదు అసలు. మొత్తం పొట్ట తగ్గించి ఒకటేసారి ఆరు ఒకటేసారి తిని ఇంకా నేను పెట్టుకో అన్ని ఒకటేసారి ఇట్లా తింటారు. 6 ఒకటేసారి తినాలి. ఒకటిసారి తిన్న మంచిగా నీ ఇష్టం అంటే అయ్యో మరి అట్లా రూల్ లేదు కావచ్చు. ఇది నువ్వు పెట్టింది నువ్వే బోల్తా పడ్డావు మంచిగా ఇది. వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేస్తుందట మంచిగా. అవునా? అందుకనే నేను పోటీలో పెట్టినావా? కాదు తింటానా పరిగెడుపునా. ఖచ్చితంగా అంటే నేను ఓడిపోతా అనుకొని పెట్టినావా, నువ్వు ఓడిపోతా అనుకొని పెట్టుకున్నావు? ఇక ఏదన్నా పాటించమంటే ఏదైనా తాగమంటే అస్సలు తాగడు బాగా, అస్సలు తినడు. నేను అవన్నీ నాకు పాతకాలం నుంచి ఇవన్నీ లేవు, ఇప్పుడు కొత్తగా చెట్టి నేను ఇవన్నీ పాటించా, కొత్తగా చెట్టి నేను ఇవన్నీ చెయ్యా అని అంటాడు. అట్లానే బావతో చెప్పిద్దామని అనుకున్నా. నేను ఏదో రక్తం శుద్ధి అవుతుంది మంచిది అవుతుంది అన్న వల్ల నేను నాకు తెలిసిన వాళ్ళే ఇవన్నీ ఫాలో అవడు. ఇట్లా ఏది స్పెషల్గా ఏదో తినడు ఏదో అని ఇట్లాంటి అన్ని కొత్త అన్ని చెప్తుంది వర్షి. ఇంకా సబ్జా గింజలు అయితే నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడు తెలియదు. అవి ఇప్పుడే సబ్జా గింజలు అవి నాకు చిన్నప్పుడు ఎప్పుడు తెలియదు. అవి ఇప్పుడు నీళ్ళలో నానబెట్టి అవి తాగమని ఇస్తుంది అన్ని అట్లాంటి చేస్తా. అంటే అవి తాగుతా కానీ ఏదో కఠినంగా తాగుతూ ఉంటాం అన్నట్టు, మనం చేయని అవి. ఇంకా ఆవకాడో నేను ఎప్పుడు తినలేదు కానీ అట్లాంటి తినడు. ఇట్లా ఆవకాడో కన్నా మనకి ఎప్పుడు దొరికే జామకాయనే మస్తు మేలట. మళ్ళీ జామకాయ బడ్జెట్లో కూడా వస్తుంది. అదే జామకాయ కిలో వచ్చే జాగలో ఆవకాడ ఒకటే వస్తుంది. అవును. మరి అది తినమంటావు చూసినావా? తినమనిలే నేను జామకాయలు కూడా మేము కొనుక్కో తినడు తెలియదు ఎప్పుడైనా చిన్నప్పటి నుండి. అది కూడా మాకు అది అంత శ్రేష్టం కాదన్నట్టు. ఏదైనా జామ చెట్టు ఉంటే జామకాయ తెంపుకొని తినేది ఎప్పుడు. అంటే మాకు ఎప్పటికీ చెట్లు ఉంటాయి కాబట్టి మేము ఎప్పుడు కొనుక్కొని ఎప్పుడు తినలేదు. అంటే ఇట్లా తెంపుకొని తినడే మాకు అలవాటు అన్నట్టు. అట్లా అయితే అప్పటి వాళ్ళు బలంగా ఉన్నారు ఇవి పాటించాలి అవి పాటించాలి అని అంటే ఇప్పుడు ఉన్న ప్లేస్లో వాళ్ళు ఏదో ఒకటి ఆల్టర్నేటివ్గా వాళ్ళ శరీరానికి అది చేరింది ఖచ్చితంగా. ఇప్పుడు కందికాయలు కాసినప్పుడు ఆ గుడాలు వేసుకొని తింటారు. పచ్చి పని చేసుకుంటూ పచ్చి తింటారు. పొప్పటి పండ్లైనా జామకాయలైనా అవి కూడా వాళ్ళు తింటుంటారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎండలు ఎక్కువసేపు గడక భోజనం ఎండలు ఎక్కువసేపు ఉంటారు, మొత్తం చెమటంతా కారిపోతుంటారు. గడక తినమంటే అసలు ఇక మొత్తంగా వా గదా అని ఇట్లా అంటాం కానీ అప్పటి గడక అంటే గదా కాదు స్పెషల్ అని చూస్తారు. కానీ ఇప్పుడు ఈ కాలం మారుతుంది. ఇక పోతుంటే గడక స్పెషల్ అని చూస్తారు. ఇక స్పెషల్ ఇదేదో గడక బాగుంది అనుకునేటట్టు అవుతుంది. అంటే ఏదైనా అది ఏముండదు కానీ దాన్ని ఓ వావ్ ఇట్స్ ఎ స్పెషల్ అని అంటే కదా తింటా అంటారు అంతే. ఇక కొన్ని రోజుల తర్వాత పాతకాలం అన్ని మళ్ళీ తిరిగేస్తారు, అన్ని గవ్వే స్పెషల్స్ వస్తాయి, గవ్వే చేస్తారు. అందరూ ఫ్యూచర్ పెద్ద ఉద్యోగాలు చేసేటోళ్ళు సిటీలలో బతికేటోళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక మంచి పల్లెటూరులో పీస్ఫుల్ వాతావరణంలో మేము సెటిల్ కావాలి అని. ఎవరైనా లాస్ట్ కి పల్లెటూరు రావాలి, మంచిగా హాయిగా ఉండాలి అనుకుంటున్నారు. మేము మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా చూస్తున్నది ఏంటంటే మేము మా లైఫ్ స్టార్ట్ చేసిందే పల్లెటూరు. అందుకని మాకు మంచిగా ఇదే ఆనందం లాగా ఇదే హ్యాపీ లాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు జీవితంలో ఎప్పుడైనా లాస్ట్కి వచ్చేది ఇక్కడికి, అంటే పల్లెటూరు వాతావరణానికి, పల్లెటూరుని ఇష్టపడడానికి. ఎందుకంటే చిన్నగా కూరగాయలు వేసుకొని ఇట్లా పండించుకుంటూ ఇన్ని బియ్యం వస్తాయి, కంట్రోల్ బియ్యం వస్తాయి, తినని మంచిగా బతికేయడానికి అయిపోతుంది. అంటే నువ్వు ఎప్పుడు అంటే వాళ్ళకన్నా ముందుగా ఆలోచించినావు అన్నట్టు. మన పల్లెటూరు ఇష్టపడతావు కదా, ఇంటి ముందు మనకు వచ్చే జాబులు కూరగాయలు పండించుకోవచ్చు. అంతే సిటీ అంత ఏదైనా అట్లనే అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా రావాల్సింది ఇక్కడికి. లాస్ట్ వర్షి పనిష్మెంట్ తీసుకోబోతుంది. మిగతావా నవలాలు మంచిగా ఉంటాయి. అంటే నేను పొద్దుటనేమో ఇట్లా కొంచెం చిన్న పీసులు చేసి మింగుతా డైరెక్ట్. సరే ఇప్పుడు నవలు మూడొకసారి 3 తిని ఫస్ట్ తిన్నాక బావ కోసమే పెట్టిన పనిష్మెంట్. నేను ఓడిపోతానని అనుకో. ఏమో ఎందుకు పెట్టుకున్నదా ఏమో. నేను 1 kg తినను అనుకునేది. మళ్ళీ అన్నది కూడా నాతోని, నువ్వు 1 kg అద్దు వరకు చేయాలంటే గదే అంతే ఇవాళ ఉండాలి అన్నది ఫస్ట్. అప్పుడు వీడియో స్టార్ట్ చేయలేదు. అప్పుడు మంచిగా ఉన్నాయా? ఒకటి తిని చూస్తా ఎట్లా లేవు. ఒకటి తింటా పట్టాలి. ఒకటి కింద పడ్డది. కారం గోడ 2 వెళ్తాను. నీళ్ళతోనే మిగిలినాం ఏం లాభం. కానీ ఇక నన్ను అయితే నవ్వులు మందు పోవచ్చు. పోనీతే అయినా ఏం కత్తి ఇక
అప్పు ఇది ఏంది మొత్తం ఎర్ర గొడ్డు కారం తినదానికన్నా ఎక్కువ కారం ఉన్నది. ఇవి ఒకటి తిను. వద్దు, నేను ఒకటి తిన్నా కదా, 5 నువ్వు తిన్నావు. మంచి పని, నేను నీకోసమే పెట్టినా. నేను అయితే పరిగడుపున మింగుతున్నా అంటే అప్పుడు నమ్ముతలేను కదా, నాకు కారం ఇది అంతా తెలియలేదు. సరే ఇక మళ్ళీ ఇద్దరం నేను షేర్ చేసుకున్నా అట్లా. ఇక భార్య భర్తలు అన్నప్పుడు షేరింగ్ ఇంపార్టెంట్. నువ్వు కూడా ఏదన్నా పోటీ పెట్టినప్పుడు అట్లా షేర్ చేసుకుందులే, ఏం కాదు. అప్పుడు ఏ కఠినమైంది ఉంటుందో, ఇప్పుడు కొంచెం కఠినమైన ఆరోగ్యమైంది ఉన్నది మరి మింగుదామని. నెక్స్ట్ టైం నేను కూడా ఆలోచించి చెప్తా ఏదన్నా, అప్పుడు చూద్దాం. ఓకేనా? ఇదండి మొత్తానికి వీడియో. ఇంతవరకు ఈ వీడియోస్ ధన్యవాదాలు. ఎవరు కూడా ఇట్లాంటి తిండి బట్టలు ఎవరు ప్రయత్నించకండి, ఎందుకంటే బాగా కట్టుబడింది. 1 kg పైన అంటే నేనేది ఇంతే అంటే అంత లేవలే 1 kg వరకు. ఈరోజు 1 kg పైన బాగా అయిపోయింది. అట్లా ఇబ్బంది అనిపిస్తుంది. ఏదో చికెన్ ముక్కల ఆశకి మేము తింటాం, ఆకలితో ఉన్నాం ఆ టైంకి, అందుకని తింటాం అనిపించింది. దాని తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నడిస్తే ఏం కాదు, ఇట్లాంటప్పుడు నడిచి వాకింగ్ చేసి మళ్ళీ క్రికెట్ ఆడతాం పిల్లలతోని, అట్లాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరు కూడా ఇలా ప్రయత్నించకండి. ఎక్కువగా రన్నింగ్ వాకింగ్. ఆరోగ్యం అని వెల్లుల్లి కూడా తినకండి, ఇదంతా నొప్పి అవుతుంది, మండుతుంది. నొప్పి కాదు కానీ మండుతుంది. నవ్వులు మిగతా అంటే మంట ఇట్లా మంట పోతా ఉంటది అట్లా అన్నట్టు. పనిష్మెంట్ కదా, అందుకని పనిష్మెంట్ అది మళ్ళీ నేను పెట్టిన పనిష్మెంట్. నువ్వే పెట్టుకున్నావు, నువ్వే ఇబ్బంది పడ్డావు. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.